హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ సారీసా? ఓకే. ఫస్ట్ వెరైటీ ఫస్ట్ వచ్చేసి మనకి కంచిలో బ్రైడల్ కలెక్షన్ పట్టు సారీ. పట్టులో డిజైనర్ వేర్ ఉంటుంది మనకి. ఇది బ్రైడల్ కి కూడా చాలా బాగుంటుంది. ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ ఆల్ ఓవర్ ఉంటుంది. ఫుల్ డిజైనర్ వేర్. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి ఏంటంటే హాఫ్ పార్ట్ అంతా కూడా టిష్యూ తీసుకున్నారనమాట. పింక్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ మీద ఒక బంచ్ ఇచ్చారు. అది కూడా సర్కిల్ లాగా ఉండే దానికంతా కూడా మనకి క్రీపర్స్ వస్తాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి యాంటిక్ జరీ ఒకటి, ప్లెయిన్ పట్టు కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఒకటి, మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారు. ఇది హాఫ్ పార్ట్ మనకి. మిగిలిన హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టిష్యూ తీసుకొని దాని మీద మనకి కట్ వర్క్ లాగా ఉండేటటువంటి పింక్ కలర్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ డిజైన్ మనం సారీ మొత్తం చూడొచ్చు. అంటే మనకి శారీ చూస్తున్నట్లయితే మెయిన్ పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ పైపింగ్, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ హాఫ్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి. ఆరెంజ్ కలర్ మీద మనకి 2 కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. సెల్ఫ్ యాంటిక్ జరీతో మనకి లీఫ్ డిజైన్ ఒకటి, గోల్డ్ కలర్ జరీతో లీఫ్ డిజైన్ ఉంటుంది. ఇది హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి దగ్గరగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ కింద హాఫ్ పార్ట్. ఈ పింక్ కలర్ పళ్ళులో ఏదైతే మనం గోల్డ్ కలర్ మీద పింక్ కలర్ బుట్టి చూసామో సేమ్ అదే బుట్టీస్ ని మనకి బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ చేశారన్నమాట. కింద సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. దీనికి ఈ 2 కలర్స్ జాయింట్ దగ్గర కూడా మనకి డిజైన్ చేశారనమాట. హాఫ్ సర్కిల్స్ లాగా మనకి డిజైన్ చేసి లోపలంతా కూడా కొంచెం గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ పెటల్స్ ఇచ్చారు. పైన కూడా లీఫ్ ఉంటుంది. ఇది మనకి శారీ అంతా కూడా ఈ 2 డిజైన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం 2 కలర్స్ వేరియేషన్ ఇచ్చారు. అలాగే 2 డిఫరెంట్ డిజైన్స్ కూడా యాడ్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది. మనకి ఇవి డిజైనర్ వేర్స్ అనేవి చాలా డిఫరెంట్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఇట్లా హాఫ్ లో ఉన్నాయి, ఫుల్ లో కావాలన్నా కూడా డిజైనర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్యూర్ కంచి పట్టు సారీస్ బ్రైడల్ కలెక్షన్స్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 12,750 పడుతుందండి. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 12,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి పట్టులో ఇది మనకి లేటెస్ట్ అండి, వితౌట్ బోర్డర్స్ అనమాట. మనకి ఇక్కడ పళ్ళు పాటు చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది. దాంట్లో మనకి వేవ్స్ లాగా మనకి తీసుకొని మిడిల్ లో సర్కిల్స్ డిజైన్స్ ఇచ్చారు. 2 సైడ్స్ గోల్డ్, మిడిల్ లో గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్. సేమ్ బోర్డర్స్ మనకి పళ్ళు 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సర్కిల్స్ లాగా తీసుకున్నారు. 1 బంచ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇంకోటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో ఉంటుంది. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద మనం పళ్ళులో ఏవైతే డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి కాంట్రాస్ట్ గా ఇక్కడ రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరీ యూజ్ చేసాము. ఈ సర్కిల్స్ అనేవి శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. కానీ డిఫరెంట్ గా ఉందండి ఈ సారీ, ఎందుకంటే వితౌట్ బోర్డర్స్ మొత్తం అంతా కూడా మనకి సర్కిల్స్ లోనే ఒక క్రీపర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ సారీకి ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్. ఓకే. దానికి కూడా మనకి డిజైన్ వస్తుంది అనమాట. పళ్ళులో మనం ఏదైతే ఇట్లా జిగ్జాగ్ లాగా 2 క్రాస్ లైన్స్ 2 కలర్ కాంబినేషన్స్ చూసామో సేమ్ అదే 2 కలర్ కాంబినేషన్. బ్లౌజ్ అంతా కూడా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. సెపరేట్ గా చేయించుకోవాల్సిన అవసరం లేకుండానే ఆల్రెడీ మనకి డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 6,000 పడుతుందండి. 6,000 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ లో మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. కొంచెం లేటెస్ట్ గా ఉంటుంది మనకి డిజైన్. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. దాంట్లో కూడా మనకి బ్లాక్ కలర్ అవుట్ సైడ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి డార్క్ పింక్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ జరీ బ్లాక్ మిక్స్ ఉన్నటువంటి టెంపుల్ బోర్డర్ ఇచ్చారు అనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి. క్రీమ్ కలర్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ ప్లెయిన్, మిడిల్ లో గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పట్టు ఉంటుంది. కింద డిజైన్ అనేది మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే కాంట్రాస్ట్ గా ఉంటుంది. మనకి పైన పింక్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బోర్డర్స్ తీసుకొని దాని మీద మనకి ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో జిగ్జాగ్ లాగా ఇక్కడ మిడిల్ పార్ట్ లో పింక్ కలర్ ఫ్లవర్ ఒక డైమండ్ షేప్ లో. ఇదంతా మనకి శారీ అంతా కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది అవైలబుల్ ఉంటుంది అన్నమాట. ఓకే.
టోటల్ శారీ అంతా కూడా మనకి బోర్డర్ ఉంటుందండి, స్కర్ట్ బోర్డర్, ఓకే, కాంట్రాస్ట్ బోర్డర్స్, కింద బ్లాక్ కలర్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా బ్లాక్ కలర్ అండి, పళ్ళు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్, పైన పింక్ కలర్, మనకి పింక్ అవుట్ లైన్, కింద బ్లాక్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్. ఓకే, సారీ మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. లైట్ కలర్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ సారీ అన్నమాట. పళ్ళు మొత్తం డార్క్ కలర్ ఉంటుంది, సారీ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ కి విత్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6600 పడుతుంది. 6600 రూపీస్ కి డబల్ నేత ఇక్కత్ పట్టు డిజైనర్ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కుప్పటంలో లేటెస్ట్ డిజైన్, కుప్పడం పట్టు. కుప్పడం పట్టులో మనకి ఫస్ట్ పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి హిల్ టైప్ లో కొంచెం డిజైన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ జరీతో ఎంటీ మనకి ఇచ్చారు. అలాగే గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్. ఇక్కడ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, గ్రీన్ కలర్, ఒక లీఫ్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ ఉంటుంది. సారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారు, పింక్ కలర్ ఇచ్చారు, ఇక్కడ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్. ఈ సారీకి మెయిన్ కింద సైడ్ బోర్డర్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి పింక్ కలర్ ప్లెయిన్ తీసుకున్నారు, దాని మీదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీతో ఒక పికాక్ క్రీపర్ ఇచ్చారనమాట. ఆ పికాక్ కూడా మనకి గోల్డ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు. సేమ్ క్రీపర్ ని మనకి బ్లూ కలర్ మీద కూడా డిజైన్ చేశారు, అంటే డబుల్ బోర్డర్ గా మనకి డిజైన్ ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా, చాలా క్యూట్ గా ఉందండి. డిజైన్ మొత్తం కూడా స్కర్ట్ బోర్డర్ మోడల్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్స్ మాత్రం మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది, ఇదే డిజైన్ తో. బ్లౌజ్ ఎలా వచ్చిందో, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి, పింక్ కలర్ ప్లెయిన్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కూడా మనకి సేమ్ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ ప్లెయిన్ బోర్డర్స్ ఇస్తారు. సారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ అండి, పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, 2 కలర్స్ వేరియేషన్ తో ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 5850 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అంతేకాకుండా సంక్రాంతి సందర్భంగా అన్నీ కూడా మనకి న్యూ వెరైటీస్ తీసుకొచ్చారు. ప్లస్ మనకి హోల్సేల్ కూడా ఉంది 2 షోరూమ్స్లో. మీరు తప్పకుండా ఒకసారి నెక్స్ట్ వన్ కుప్పడంలో ఇది ఒక వెరైటీ డిజైన్ అనమాట. మనకి ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం, పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనమాట. టోటల్ గా మనకి జరీతోనే లీఫ్ బుటీస్ ఇచ్చారు, గోల్డ్ కలర్ 1 మీటర్ ఉంటుంది మనకి. మెయిన్ శారీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేసరికి పింక్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్స్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్, మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్, షోల్డర్ పార్ట్ లో ప్లెయిన్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు, ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి పింక్ కలర్ తో కొంచెం బిగ్ సైజ్ లో మనకి బోర్డర్ తీసుకున్నారు. దాని మీద మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక సర్కిల్స్ లాగా డిజైన్ ఇచ్చి లోపలంతా డైమండ్ డిజైన్, అవుట్ సైడ్ అంతా పెటల్స్ లాగా కాంబినేషన్ చాలా బాగుంది, బాగా ఎలివేట్ అవుతుంది డిజైన్ అంతా కూడా. దానిపైన మనకి చెక్స్ లాగా ఇచ్చారు, క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి చెక్స్ లాగా బోర్డర్ అన్నమాట. టోటల్ మనకి శారీ డబుల్ బోర్డర్ లాగా వచ్చింది. శారీ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్నమాట, బ్రైట్ గా ఉంటుంది మనకి. శారీ అంతా కూడా అలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారండి. ఓకే, అంటే పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. వన్ సైడ్ ఏమో స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్, ఇంకొక సైడ్ మనం ఏదైనా వర్క్ చేసుకునే విధంగా బిగ్ సైజ్ తీసుకున్నారు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోని. సారీ మొత్తం కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ అండి. సారీ మొత్తం లెమన్ ఎల్లో ఉంటుంది, పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ తో ఫుల్ సారీ అంతా కూడా మనకి డిజైనర్ స్కర్ట్ బోర్డర్ తో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5850 పడుతుందండి. 5850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కుప్పడం కాటన్ అండి. ఇప్పటి వరకు మనం కుప్పడం పట్టు చూసాము, ప్యూర్ పట్టు అవి. దాంట్లో మనకి కాటన్ కూడా డిజైన్ చేసాము. ఇక్కడ వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ చూసుకుంటున్నాం. పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకొని టోటల్ గా మిడిల్ పార్ట్ జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. ఇక్కడ ఒక లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. అంటే సారీ అంతా కాంట్రాస్ట్ కాకుండా సింగిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అనమాట. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అండ్ సారీ అంతా కూడా ఒకటే కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఈ క్రీమ్ కలర్ మీద పైన మనకి బోర్డర్ అనేది స్మాల్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు,
పర్పుల్ కలర్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఇక్కడ కూడా మనకి హాఫ్ డిజైన్ ఉంటుంది. Okay. క్రీమ్ కలర్ మీద చిన్న మనకి బడ్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మనకి అదేంటంటే కొంచెం కాపర్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి ఆరో మార్క్ టైప్ లో మనకి థ్రెడ్ వర్క్ సేమ్ కలర్ కాకపోతే డిజైన్ అనేది మనకి కొంచెం చేంజ్ చేశారు. యాంటిక్ కలర్ లుక్ వస్తుంది మనకి థ్రెడ్ అనేది. కింద బోర్డర్ వచ్చేసి మనకి డిజైనర్ గా ఉంటుంది అనమాట. Okay. మనకి గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, మళ్ళీ పికాక్ ఇచ్చారు. ఈ పికాక్ అంతా కూడా మనకి చూడడానికి జరీతో లుక్ ఉంటుంది. Okay. మొత్తం కూడా మనకి ఒక క్రీపర్ మీద పికాక్ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. సారీలో టోటల్ గా మనకి 3 డిజైన్స్ ఇచ్చారండి ఒకటే సారీలో. పైన షోల్డర్ పార్ట్ లో ఒక డిజైన్ ఉంటుంది, మిడిల్ పార్ట్ లో ఇంకొకటి, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది, ప్లెయిన్. ప్లెయిన్. సారీ అండ్ పళ్ళు అంతా ఒకటే కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకి ప్లెయిన్ ఇచ్చారు. పైన వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి గ్రీన్ అండ్ కలర్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో మనకి కలర్స్ అనేవి ఏంటంటే డిజైన్స్ ఇలా ఉంటాయండి మనకి. ఓకే, అంటే ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇది ఒక డిజైన్. మెటీరియల్ మాత్రం సేమ్ మెటీరియల్ ఉంటుంది, మాత్రం సేమ్ ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా డిజైన్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకి డాన్సింగ్ డాల్స్ ఇచ్చారు, కోలాటం ఆడుతున్నట్లు. మీద మనకి థ్రెడ్ వర్క్ తో ఇచ్చారు. దాని మీద కూడా మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. పైన చెక్స్ లాగా డిజైన్ ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి. పళ్ళు కూడా చూసినట్లయితే మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గానే డిజైన్ ఉంటుంది అన్నమాట. ఓకే, జరీ ఇచ్చారు టోటల్ గా. ఇలా చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ సారీస్ కాస్ట్ ఎంత ఉంటాయి? ఇవి వచ్చేసి మనకి 2250 పడుతుందండి స్టార్టింగ్ ప్రైస్. ఓకే, ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి మనకి స్టార్టింగ్ ప్రైస్ 2250 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి. కుప్పడం పట్టు వచ్చేసరికి కొంచెం రేంజ్ వేరే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోరా సిల్క్ అన్నమాట. కోరా సిల్క్ మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు, కడీ బోర్డర్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది శారీ అంతా కూడా మనకి కోరా మెటీరియల్ కి సెల్ఫ్ లైన్స్ ఉంటుంది అనమాట, డోరియా టైప్ లో. పళ్ళు అంటూ మనకి జస్ట్ ఒక బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్స్ లాగా ఫ్రిల్స్ ఇచ్చారు అనమాట, కుచ్చిళ్ళు ఇచ్చారు. కింద సైడ్ కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్ అనేది కడీ బోర్డర్ ఉంటుంది, సేమ్ బోర్డర్ ఇచ్చారు మనకి. అంటే శారీ మొత్తం కూడా మనం చూస్తున్నట్లయితే ఏంటంటే ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ లోనే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. మనకి నచ్చిన డిజైన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఏంటంటే ప్రింటెడ్ మోడల్ కూడా దీని మీద యాడ్ అవుతుంది, అంటే చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ మీద. ఈ సారీకి మనం బ్లౌజ్ మనకి డిజైనర్ గా ఇస్తారండి. బ్లౌజ్ వచ్చేసి ఒకటి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ తో, ఇంకోటి వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకొని దానికి మనకి ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారనమాట, డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి పింక్ లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, ఎల్లో క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ తో వూలెన్ థ్రెడ్ తో డిజైన్ చేశారు. మనకి ఈ శారీకి ఈ బ్లౌజెస్ అనేవి ఉన్నాయి. ఒకటి పార్టీ వేర్ బ్లౌజ్ వస్తుంది, ఒకటి రెగ్యులర్ బ్లౌజ్ ఒకటి వస్తుంది అన్నమాట. ఈ సారీస్ లో మనకి కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి. డిజైన్స్ కూడా మనకి ఈ వన్ డిజైనే కాకుండా క్రీపర్ డిఫరెంట్ డిజైన్స్ లాగా కూడా మనకి డిజైన్ ఉంటుంది అన్నమాట. చాలా కలర్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి 1390 రూపీస్ పడుతుంది. 1390 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. 2 బ్లౌజెస్ వచ్చాయి, ప్లస్ మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో టోటల్ గా మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్, డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్ కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి. ఇది మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ ఉంటుంది. మనకి స్టార్చ్ పెట్టినా కూడా మనకి స్టిఫ్ గా ఉంటుంది అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి టోటల్ గా కలంకారీ ప్రింట్ తీసుకున్నారు. ఇక్కడ గ్రీన్ కలర్ మీద క్రీమ్ కలర్ కలంకారీ ఫ్లవర్ బోర్డర్ మనకి 4 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఏంటంటే మనకి ఒక పికాక్ హట్స్ లాగా మనకి మొత్తం కూడా ఒక సీనరీ ప్రింట్ ఇచ్చారు అనమాట. కలంకారీతోనే బ్లాక్ మీద క్రీమ్ కలర్ తో ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. బోర్డర్స్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ మీద మనకి డీర్స్ బోర్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ గా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్, రెడ్ కలర్, ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్స్ తోనే మనకి కలంకారీ బోర్డర్, ఆరో మార్క్ బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఎల్లో మీదంతా కూడా మనకి ఏంటంటే మొత్తం హ్యాండ్ ప్రింట్స్ ఉంటుంది అనమాట. క్లాసికల్ లో మనకి ముద్రాస్ ఉంటాయి కదండి, సేమ్ అదే టైప్ లో మొత్తం కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ ఉండేటట్లు హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చారు.
కింద బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ గా కలంకారీ బార్డర్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ కూడా చూసిన పళ్ళులో ఒక డిఫరెంట్ డిజైన్ ఉంది, షోల్డర్ బార్డర్ ఒక డిజైన్, వేరే డిజైన్ ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. డిజైన్ బార్డర్ ఇచ్చారు, డీర్స్ ఇచ్చేసి మనకి ఒక క్లాసికల్ డాన్సర్, అలాగే ట్రీస్ మొత్తం కూడా మనకి బార్డర్ వైజ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కి బాగా సూట్ అయిందండి. అంటే ప్రతి కలర్ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటుందండి. ఇప్పుడు మనకి దీంట్లోనే ఆరెంజ్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఒక 5 కలర్స్ అనేవి ఈ డిజైన్ లో ఉంటుంది. ఇంకా మనకి హ్యాండ్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్ ఫ్లవర్ ప్రింట్ కావాలన్నా కూడా మనకి అవైలబుల్ ఉంది అన్నమాట. బ్లౌజ్ డిజైనర్ గా ఇస్తారు దీనికి. మనకి కాంట్రాస్ట్ గా మనకి క్రీమ్ కలర్ తీసుకుంటారు, దానికి అంతా కూడా మనకి ప్రింట్ ఇచ్చారన్నమాట. అవుట్లైన్ ఉండేటట్టు ఆల్ ఓవర్ ప్రింట్. దీంట్లో మనం ఇంకొక కలర్ చూద్దాము. అంటే డిజైన్ లో వేరే డిజైన్. ఓకే, ఇలా కూడా వచ్చింది. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొక డిజైన్ అండి. ఇంకో డిజైన్ మనకి ఇది కూడా కలంకారీ. అంటే మనకి అక్కడ హ్యాండ్ ప్రింట్స్ చూసాం కదా, ఇక్కడ ఫ్లవర్ ప్రింట్. ఈ ప్రింట్ కూడా వద్దు అనే ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి కూడా ప్లెయిన్ వచ్చేసి అంటే ఇక్కడ మాత్రం బోర్డర్స్, ఈ బోర్డర్స్ వస్తాయి. పళ్ళు కూడా సేమ్ ఉంటుంది, మిడిల్ పార్ట్ ప్లెయిన్ కూడా ఉంటుంది. అంటే ఎలా కావాలంటే ఎలా కావాలైనా కూడా మనకి కలంకారీలో కాటన్, ప్యూర్ కాటన్ మీద ప్రింటెడ్ ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 800 కే అవైలబుల్ ఉందన్నమాట. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా క్లాసీ లుక్ ఉంటాయి, ప్లస్ కంఫర్టబుల్ రేంజ్ కూడా. ఓన్లీ 800. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షిఫాన్, ప్యూర్ షిఫాన్ మీద మనకి ప్రింటెడ్ సారీ అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. మొత్తం జరీతో లైన్స్ వైజ్ ఇచ్చారు. మనకు ఒక 1/2 మీటర్ ఇచ్చినా కూడా కాంట్రాస్ట్ గా మనకి జరీ లైన్స్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి వైట్ మీద గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే వైట్ కలర్ కాంబినేషన్ మీద మనకి ప్రింటెడ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో క్రీపర్ ప్రింట్ తీసుకున్నారు. దానికి మనకి పికాక్స్ అనేవి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో పికాక్స్ ని డిజైన్ చాలా దగ్గరగా సారీ మొత్తం ఆల్ ఓవర్ కవర్ చేశారు. చిన్న ప్రింట్ గా మనకి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. కాంట్రాస్ట్ పికాక్స్ ని డిజైన్ చేశారు శారీ అంతా కూడా. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ ఉంటుంది. బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే కడీ బోర్డర్ లాగా మనకి కింద వచ్చేసి పింక్ మీద గోల్డ్ కలర్ మ్యాంగోస్, ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ షేడ్ తో కడీ బోర్డర్, ఇక్కడ జరీతో మనకి ఒక ఆపోజిట్ వర్షన్ లో ఆరో మార్క్ లాగా ఇచ్చారు. టోటల్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చి శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ షిఫాన్ ఉంటుంది మనకి, ప్యూర్ షిఫాన్ ప్రింటెడ్ మోడల్. దీనికి బ్లౌజ్, దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయండి. డిఫరెంట్ కలర్స్ అనేవి మనకి అవైలబుల్ ఉందన్నమాట. బ్లౌజ్ చూద్దాము. అంటే పళ్ళు అనేది పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ ఇచ్చారు, రాణి పింక్ కలర్. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే జస్ట్ మనకి మ్యాంగో బోర్డర్ కింద సైడ్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు, శారీలో బోర్డర్ ఇచ్చారు అన్నమాట. ఓకే, దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1380 రూపీస్ పడుతుంది. 1380 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. మన షోలో శాంపిల్ కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ కలెక్షన్స్, నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోటా సారీ అన్నమాట. ఇది కోటా సారీ. బోర్డర్స్ వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ రా సిల్క్ బోర్డర్, ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి డైమండ్ లాగా ఉండే బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. బ్లూ కలర్ మీదంతా కూడా మనం చూస్తున్నట్లయితే థ్రెడ్ వర్క్ ఇచ్చారు, క్రీమ్ కలర్. లోపల ఫిల్లింగ్ అంతా కూడా బ్లూ, మిడిల్ లో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి మనకి శారీ అంతా కూడా కంటిన్యూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బుటీస్ మోడల్ ఇచ్చారు. దీనికి కింద బోర్డర్ మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట. అంటే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మనకి క్రీమ్ కలర్ మీద బ్లూ కలర్ తో మనకి బంచ్ లాంటి క్రీపర్ ఇచ్చారు. బ్లూ కలర్ కి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో క్రీపర్ ఇచ్చారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. సింపుల్ గా ఉంది, ప్లస్ మనకి క్లాసీగా అనిపిస్తుంది. సారీ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చింది, డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారనమాట, ప్యాచ్ వర్క్ బోర్డర్స్. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుందండి. ఓకే, డార్క్ బ్లూ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ బోర్డర్ శారీలో ఉంది కదా, సేమ్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కోటా ఫ్యాబ్రిక్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 1550 రూపీస్ పడుతుంది. 1550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది కూడా మనకి కోటాలోనే కొంచెం కలర్ కాంబినేషన్, రేర్ కలర్ కాంబినేషన్, గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాని పైన థ్రెడ్ వర్క్ ఇచ్చారు, కింద క్రీమ్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గ్రే కలర్ మీద మనకి ఇక్కడ కచ్ వర్క్ లాంటి డిజైన్ ఉంటుంది అనమాట. మనం చూసినట్లయితే క్రీమ్ కలర్, రెడ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీని మనకి శారీ అంతా కూడా 2.5 మీటర్ వరకు ఉంటుంది.
కింద సైడ్ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా అంటే సేమ్ డిజైన్ నే మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేసి రెడ్ అండ్ క్రీమ్ కలర్ తో డైమండ్ డిజైన్ వచ్చేటట్లు మిడిల్ లో క్రీమ్ కలర్ ఆల్ ఓవర్ లాగా స్టిచ్ అయితే సేమ్ స్టిచ్ మనకి కచ్ వర్క్ మోడల్ ఉంటుంది. ఇది మొత్తం శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. బుటీస్ అనేవి మనకి 2.5 మీటర్ వరకే ఇచ్చారు. ఫిల్ పార్ట్ అంతా కూడా మనకి బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు, రా సిల్క్, దాని మీద మనకి థ్రెడ్ వర్క్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ లైన్స్ అంటే బోర్డర్ లో ఏదైతే తీసుకున్నారో సేమ్ ఇచ్చేసారండి. మనకి రెడ్ కలర్ కాంట్రాస్ట్ ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. దీనిలో కలర్స్ ఉంటాయండి. దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1500 పడుతుంది. 1500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి కోట అన్నమాట ఇది మనకి. చందేరి కోట. ఓకే, బోర్డర్స్ చూస్తున్నట్లయితే రా సిల్క్ పీచ్ కలర్ మీద లైట్ పీచ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. క్రీమ్ కలర్ మీద డార్క్ గ్రేప్ కలర్ ప్రింట్ ఇచ్చారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మొత్తం కూడా మనకి డార్క్ పీచ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు అనమాట. అంటే సపోటా కలర్ బ్యాక్గ్రౌండ్ మీద పీచ్ కలర్ తో మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి చందేరి కోట. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి హాఫ్ అంతా కూడా క్రీమ్ కలర్ తీసుకున్నారు, స్కర్ట్ బోర్డర్ లాగా. ఓకే, క్రీమ్ కలర్ మీద అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు, పర్పుల్ కలర్, పీచ్ కలర్ ఫ్లవర్ డిజైన్, డార్క్ గ్రీన్ కలర్ తో లీఫ్ పార్ట్ ఉంటుంది. మొత్తం సారీ అంతా కూడా ఈ బోర్డర్ ఉంటుంది. ఈ డిజైన్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే, ఫిల్ పార్ట్ లో కూడా సేమ్ ఉంటుంది మనకి. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి డార్క్ పీచ్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ లో ఏదైతే మనం యూస్ చేసామో ఈ ప్రింట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని అదే బ్లౌజ్ ఇచ్చారు మనకి. హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇక్కడ మనం యూస్ చేసిన గ్రేప్ కలర్ అంటే క్రీమ్ కలర్ మీద గ్రేప్ కలర్ ప్రింటెడ్ బోర్డర్ మనకి హ్యాండ్స్ చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1950 రూపీస్. 1950 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది డిజైనర్ శారీ మనకి. ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ క్రేప్ ఇచ్చారనమాట. అంటే క్రేప్ మీద అంతా కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ తోనే మనకి లీఫ్ క్రీపర్ ఉంటుంది. సీ బ్లూ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి వచ్చేసి కాంట్రాస్ట్ గా రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా జరీతో డిజైన్ ఇచ్చి మిర్రర్ వర్క్ హాఫ్ మోతీస్ ని మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ 2 సైడ్స్ పైపింగ్ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. మనకి పైన బోర్డర్ అండ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది. కింద చూసినట్లయితే కనుక ఇంకొక డబుల్ బోర్డర్ అంటే మనకి ఇంకొక 2 ఇంచెస్ లాగా తీసుకున్నారు. టోటల్ గా 2 ఇంచెస్ సైజ్ తీసుకున్నారనమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి శారీ అంతా కూడా లైట్ కలర్, బోర్డర్స్ వచ్చేసరికి డార్క్ కలర్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2 కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి. సీ బ్లూ కలర్ కాంబినేషన్ కి రాయల్ బ్లూ, మొత్తం మనకి ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైనింగ్ ఉంటుంది. ఈ సారీకి మనకి బ్లౌజ్ చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తీసుకున్నారు. దానికి మనకి నెక్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. 2 నెక్స్ ని. హ్యాండ్స్ కి వచ్చేసరికి నెట్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి బ్లూ కలర్ నెట్టెడ్ తీసుకొని దానికి కూడా మనకి మిర్రర్ అండ్ హాఫ్ మోతీస్ 2 హ్యాండ్స్ కూడా బోర్డర్స్ అనేవి కూడా డిజైన్ చేశారు. ప్లస్ ఎక్స్ట్రా మనకి రా సిల్క్ ఇచ్చారు. బోర్డర్ కూడా ఇచ్చారు 1 సైడ్. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. ఫుల్ సారీ. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2050 రూపీస్ పడుతుంది. 2050 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే మనకి హోల్సేల్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బటర్ సిల్క్ అన్నమాట. ఇవి ఏంటంటే ఆఫీస్ వేర్ కి ఇట్లా బయటకి రెగ్యులర్ గా అలాగే చిన్న చిన్న అకేషన్స్ కి బాగుంటుంది. ఇక్కడ మనకి పళ్ళు చూస్తున్నట్లయితే పీచ్ కలర్ తీసుకున్నారు. డార్క్ పీచ్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. మనకి ఒక 1/2 మీటర్ పళ్ళుని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి పీచ్ కలర్ లైన్స్ బోర్డర్ ఇచ్చారనమాట. 2 సైడ్స్ కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ మీద మనకి పీచ్ కలర్ ఫ్లవర్స్, గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చారు. అంటే మనకి దగ్గరగా శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది కంటిన్యూ చేశారనమాట. 2 సైడ్స్ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి శారీ అంతా కూడా మనకి లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో చూడగానే అట్రాక్టివ్ గా ఉంది. బటర్ సిల్క్ కలర్స్ అనేవి కూడా దీంట్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓకే, బ్లౌజ్ చూద్దాం ఎలా వచ్చిందో. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. మనకి పీచ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, దీంట్లో కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1800 పడుతుందండి. 1800 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. శాంపిల్ కి మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.